ప్రభా, ఇంకా ఇక్కడ ఆటలేంట్రా? స్కూల్ టైం అవుతుంటే. ఈ రోజు నేను స్కూల్ కి వెళ్ళమ్మా. ఎందుకని? ఈ రోజు రిపబ్లిక్ డే అమ్మా. ఏదో కొంచెం జెండా ఎగరేసి 4 చాక్లెట్లు చేతిలో పెట్టి అందరూ ఉపన్యాసం చెప్తారు. అది వినాలంటే చాలా బోరింగ్ గా ఉంటుంది. ప్రభా, నువ్వెంతో తెలివైన వాడువని ఎన్నాళ్ళు మురిసిపోయాను, కానీ నువ్వెంత అవివేకంగా మాట్లాడతావని ఊహించలేదు. ఏమన్నావు? ఏదో కొంచెం జెండా ఎగరేస్తారన్నావు కదూ? అది ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఎగిరిన జెండారా. ఇప్పుడు మాత్రమే మనం ఇలా బ్రతుకుతున్నాం, కానీ ఒకప్పుడు మనం బానిస బ్రతుకులు బ్రతికామని మీకు తెలియదురా. ఎంతో మంది సమరయోధులు పోరాటం చేయగా 1947లో ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చింది. కానీ మన రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26. అందుకే ఆ రోజుని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు మనం ఇంత సుభిక్షంగా బ్రతుకుతున్నామంటే కారణం వారి ప్రాణత్యాగమేరా. అలాంటి వారి గురించి నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితానికి అర్థం ఉండదురా. నన్ను క్షమించమ్మా.